ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం మరింత విస్తరించబోతోందా? ఇప్పటివరకు తెరచాటున ఉన్న అగ్రరాజ్యం అమెరికా రణక్షేత్రంలోకి అడుగు పెట్టబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సు నుంచి అర్ధాంతంగా వెనక్కి వెళ్లిపోవడం, వైట్ హౌస్లోని సిచ్యుయేషన్ రూమ్ను సిద్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఈ వార్తలకు ఆజ్యం పోసింది. అదే సమయంలో ట్రంప్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. చాలా పెద్దది జరగబోతోంది అంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇరాన్ న్యూక్లియర్ సమస్యకు అసలు ముగింపు తాను ఇస్తానంటూ ప్రకటన చేశారు. దీంతో ఇరాన్లో ఏదో పెద్దగానే జరగబోతోంది అనే ప్రచారం జోరందుకుంది. టెహ్రాన్ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా రంగంలోకి దిగబోతోందని ప్రచారం జోరందుకుంది. అందుకే ట్రంప్ సిచ్యుయేషన్ రూమ్ కు వెళ్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ స్పష్టం చేశారు. శుక్రవారం చేసిన దాడులు మినహా మిగిలినవి పెద్దగా వీటిపై ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అమెరికా నేరుగా రంగంలోకి దిగబోతోంది అనే ప్రచారం ఊపందుకుంది. ఇరాన్లోని నతాంజ్, ఫార్దో అణు కేంద్రాలను భూగర్భంలో లోతుగా నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్ అవసరం. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. అమెరికా అమ్ముల పొదిలోని ఈ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ట్రంప్ బయటకు తీయనున్నారు అనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ హడావుడిగా సిచ్యుయేషన్ రూమ్ను సిద్ధం చేయించి వాషింగ్టన్కు తిరిగి వస్తోంది ఇందుకేనని ప్రచారం జరుగుతోంది. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలపనుందని సమాచారం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదని G7 వేదికపై ట్రంప్ స్పష్టం చేశారు. GBU-57 బంకర్ బస్టర్ బాంబ్. ఇది దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. సుమారు 13,600 కిలోల బరువు. దీనిని అమెరికాకు చెందిన B-2 స్పిరిట్ బాంబర్స్ మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గార్సియా బేస్కి చేర్చింది అగ్రరాజ్యం. దీనికి తోడు రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. విమాన వాహక నౌక USS నిమిట్జ్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయలుదేరింది. ఓ పోర్ట్ విజిట్ ని కూడా రద్దు చేసుకుని ఇది మిడిల్ ఈస్ట్ కి పయనమైంది. దీంతో పాటు డెస్ట్రాయర్స్, ఇతర సహాయక నౌకలు వస్తున్నాయి. దీంతో ఇరాన్లో ఏదో చాలా పెద్దగా జరగనుందనే ఆందోళనలు పెరిగాయి.